మంగళగిరి వీటి జయం అండ్ ఐవిటిఆర్ డిగ్రీ కాలేజీలో ఈ నెల 4వ తేదీన అంబేద్కర్ జీవిత చరిత్ర నాటక ప్రదర్శన జరుగుతుందని దళిత సంఘాల నాయకులు ఈ మేరకు స్థానిక సిఐటియు కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు. నాయకులు కారుమంచి రామారావు, జేవి రాఘవులు, సిందే బాలకృష్ణ, ఎస్ఎస్ చెంగయ్య, పిఎం రాజు తదితరులు పాల్గొన్నారు. దళిత సంఘాలు కలుపుకొని ఈరోజు నా సిఐటి ఆఫీసులో సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర నాటిక ప్రదర్శన చేయడానికి దీని కమిటీగా ఏర్పాటు చేయడానికి సమావేశం అనుకున్నాము. డిగ్రీ కాలేజీలో 6:30కి మన నాటిక ప్రదర్శన జరిగింది. మంగళగిరి ప్రాంతం ప్రజలు అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభ్యుదయవాదులందరూ ఈ ప్రోగ్రాన్ని జయప్రదం చేయాలని, ఈరోజు చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలోకి వచ్చి మరి నల్ల చట్టాలు అనేక చట్టాలను తెస్తుంది. అలాగే దళితులపై దాడులు, అలాగే క్రిస్టియన్పై దాడులు జరుగుతున్నాయి. దీన్ని అధిగమించుకోవాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మనం అందరం కాపాడుకోవాల్సింది ఉంది. ఆయన జీవితంలో ఎంత కష్టపడి పైకి వచ్చింది కూడా తెలియాలని ప్రజలకి ఈ నాటిక డిగ్రీ కాలేజీలో ఏర్పాటు జరిగింది. ఈ రోజున భారతదేశం విచ్ఛిన్నంగా కేంద్ర ప్రభుత్వం పరిపాలిస్తూ ఉంది. అసమానతతో కూడినటువంటి పరిపాలన కొనసాగిస్తూ ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో రాసిన విధంగా సమానత్వం అనేది అసలు కోల్పోతూ ఉంది. సమానత్వం అనేది లేని ప్రభుత్వం ఎప్పుడు కూడా అది సుభిక్షం కాదు. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి భారత రాజ్యాంగంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం, ప్రజాస్వామ్య వ్యవస్థను రాస్తే ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు తమ స్వార్థ బుద్ధి కోసం విచ్ఛిన్నమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని చేస్తూ ఉన్నాయి. కనుక దాన్ని ఎవరు కూడా ప్రతిఘటించేది లేదు. మహనీయులు చేసినటువంటి త్యాగఫలం ఇక్కడ గుర్తించటం లేదు. అందుకనే ఈ యొక్క ప్రభుత్వాలు అన్నీ కూడా పాఠ్యాంశాల్లో భారత రాజ్యాంగాన్ని చేర్చాలి, కానీ చేర్చట్లేదు. ఎందుకంటే స్వేచ్ఛ, సమానత్వాలు కోల్పోతూ ఉన్నాం కాబట్టి ఈ రోజున ఈ యొక్క మంగళగిరి సిపిఎం పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రను రేపు 4వ తారీఖున మంగళగిరి డిగ్రీ కళాశాల 6 గంటలకు జీవిత చరిత్ర ప్రదర్శన చేయటం జరుగుతుంది. ఒక నాటిక. ఆ నాటికకి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు, పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తరలి వచ్చి ఆ యొక్క దాన్ని వినాలి, చూడాలి. చూస్తే సమానత్వం అంటే అనేది తెలుస్తూ ఉంటుంది. ఈ భారతదేశానికి సమానత్వం ఒకప్పుడు విశ్వకాలంలో అసమానతలు ఉన్నాయి, బ్రిటిష్ కాలంలో అసమానతలు ఉన్నాయి. వాటిని తొలగించడం కోసమే భారతదేశం అనేది ఎంతో పోటుపడి స్వాతంత్రాన్ని సంపాదించుకుంది. ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అసమానతలు ఎక్కువైపోతూ ఉన్నాయి. భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ ఉన్నారు. కనుక ఈ బుద్ధం శరణం గచ్చామి అనే ఒక నాటిక ద్వారా రేపు 4వ తారీఖున సాయంత్రం 6 గంటలకి సిఐటియు కార్యాలయంలో జరుగుతున్న ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏదైతే ఉందో, సంఘం శరణం గచ్చామి అనే పేరుతో అంబేద్కర్ గారి జీవిత చరిత్రని నాటిక రూపంలో ప్రజలకి తెలిసే విధంగా, ఆనాటి అసమానతలు ఏదైతే సంఘంలో ఉన్నటువంటి వివక్షని ఎత్తి చూపే విధంగా, ఆయన జీవితంలో ఎదుర్కొన్న అనేక ముఖ్యమైన సంఘటనల్ని ఘట్టాలుగా తీర్చిదిద్ది కొన్ని ముఖ్యమైన ఘట్టాలని ఈ నాటికలో చూపిస్తూ ఉన్నారు. మనకి యువతకి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం సినిమాలు చూడటం అనేది రీల్స్లో స్క్రీనింగ్ మీద చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇది నాటిక అనేది ప్రత్యక్షంగా ప్రదర్శించేటువంటి ఒక నటన సాగుతూ ఉంటుంది. ఈ అనుభూతిని ప్రత్యక్షంగా చూసి అనుభూతి పొందడానికి మంగళగిరిలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు, అదేవిధంగా యువత పాల్గొని ఆ అనుభూతిని పొందాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ నాటిక 4వ తేదీన వీటీజేఎం అండ్ ఐవిటిఆర్ డిగ్రీ కళాశాలలో సాయంత్రం 6 గంటలకి ప్రదర్శించబడతా ఉంది. అందుకనే ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మన భారత రాజ్యాంగ నిర్మాత, మహనీయుడు, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆయన జీవితంలో ఉన్నటువంటి అనేక
ఘటనల్ని సంఘటనల్ని చూసి స్ఫూర్తి పొందాలని చెప్పేసి